మళ్ళీ వచ్చింది, ఎలా ఉంది సినిమా? ఇప్పుడే చూశాను, గీతాంజలి మళ్ళీ వచ్చింది. సినిమా అయితే చాలా చాలా బాగుంది. మీరు పెట్టిన ప్రతి రూపాయికి 100 రూపాయలతో సమానం అనమాట. అంత త్రూఅవుట్ నవ్వుతూనే ఉంటారు. చాలా చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. అసలు ఆ దెయ్యం వచ్చే సీన్స్ కానీ, ఆలీ గారి కామెడీ, సునీల్ గారి కామెడీ, సత్య గారి కామెడీ, మెయిన్ దెయ్యాలతో ఉండే ఆ కామెడీ అయితే నిజంగా పీక్స్ అనమాట. మెయిన్ కోన వెంకట గారు రాసుకున్న స్టోరీ అయితే వేరే లెవెల్. దాన్ని తీసిన డైరెక్టర్ గారు, స్క్రీన్ ప్లే కానీ, లాస్ట్లో క్లైమాక్స్ కానీ, 2 ఆత్మల మధ్య యుద్ధం అనమాట. చాలా చాలా బాగుంటుంది. సో అన్ని దాని చుట్టూ ఒక సినిమా లాగా ఫ్లాష్ బ్యాక్ లో పార్ట్ 1లో దాన్ని పక్కగా పట్టుకొని ఈ సినిమాలో తీసి చాలా చాలా బాగా నీట్ గా తీశారనమాట. క్లైమాక్స్ లో అయితే అంజలి గారి విశ్వరూపం చూస్తాం అనమాట. చాలా బాగుంటది. ఈ సమ్మర్ లో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఏం చెప్పమంటావు, బీజిఎం, కామెడీ టైమింగ్ ప్రతిదీ చాలా చాలా బాగుంది. అందరూ చూడొచ్చు. సో థియేటర్కి వచ్చి చూడండి. గీతాంజలి మళ్ళీ వచ్చింది. మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయాలి. 10 years తర్వాత వచ్చింది గీతాంజలి 1 కి 2 కి అంత గ్యాప్ ఉంది. అవును, ఇప్పుడు 3 కి నెక్స్ట్ ఇయర్ లోనే వస్తుంది. అంత గ్యాప్ ఇవ్వరు అనమాట. సో అంత బాగుంది. సో కొన్ని కారణాల వల్ల సెట్ అవ్వలేదేమో కానీ ఇప్పటి నుంచి అయితే ఫ్రాంచైజీ లాగా వచ్చేస్తుంటాయి అనమాట. 3, 4, 5 అనగా. సో అందరు నవ్వుకునే సినిమా, హ్యాపీగా చూసే సినిమా గీతాంజలి మళ్ళీ వచ్చింది.